ఎర్రకోట బ్లాస్ట్ మిస్టరీని ఛేదించడంలో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా? ఆ బ్లాస్ట్కు వినియోగించిన కారు నెంబర్ ఆధారంగానే ఈ బ్లాస్ట్ ఉగ్ర కుట్ర అని తేల్చారు భద్రతా బలగాలు, పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఈ కారుని ఎక్కడ కొనుగోలు చేశారు, ఈ కారుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎందుకంటే కారులో పేలుడు పదార్థాలను తీసుకొచ్చి ఉమర్ మహమ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ కారును కొనుగోలు చేసిన ప్లేస్ని ఐడెంటిఫై చేస్తే, ఈ కారు యజమానిని పట్టుకుంటే కథ బయట వెలుగులోకి వస్తుందని భావించారు. నిన్నటి నుంచి బ్లాస్ట్ జరిగిన వెంటనే ఈ కారుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ని వెతకడం మొదలుపెట్టారు. ఢిల్లీలోనే దాదాపు 100కు పైగా సీసీ ఫుటేజ్లని వెతికారు. ఆ 100కు పైగా సీసీ ఫుటేజ్లో HR26CE 7674 అనే ఈ కారు దొరికింది. ఈ కారుని ఎక్కడ కొన్నారని దాని చైన్ లింక్ను వెనక్కి తీసుకెళ్తే అది ఫరీదాబాద్లో కొనుగోలు చేసినట్టుగా తెలియంది. ఫరీదాబాద్ అంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, ఫరీదాబాదే ఈ ఢిల్లీ ఎర్రకోట బ్లాస్టింగ్కి ఫరీదాబాద్ మాడ్యూలే కారణం. ఫరీదాబాద్లో ఏదైతే ముజమ్మిల్ షకీల్ ఉన్నాడో, డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఈ మొత్తం పేలుళ్ళకి, ఈ మొత్తం కుట్రకి కీలక మాస్టర్ మైండ్ అని అర్థమవుతుంది. ముజమ్మిల్ షకీల్ ద్వారానే ఉమర్ మహమ్మద్కి ఈ పేలుడు పదార్థాలు సంక్రమించాయి. ముజమ్మిల్ షకీల్ ద్వారానే ఢిల్లీకి పేలుడు పదార్థాలు వచ్చాయని అర్థమవుతుంది. ముజమ్మిల్ షకీల్ని అదుపులోకి తీసుకున్నప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతని దగ్గర 2900 కిలోల పేలుడు పదార్థాలు, అందులో 360 కిలోల అమోనియం నైట్రేట్ ఉన్నట్టుగా నిన్ననే నిర్ధారణకు వచ్చింది. అంతేకాదు మొత్తం దేశవ్యాప్తంగా 4 డాక్టర్లని అదుపులోకి తీసుకున్నారు. అందులో డాక్టర్ ఆదిల్ అహ్మద్, అట్లాగే ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షాహీన్, అట్లాగే సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్, ఇతని గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనేవాడు నిన్న బ్లాస్ట్లో చనిపోయాడు. ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్లా కనిపిస్తోంది. ఇదంతా వీళ్ళందరికీ జైషే మహమ్మద్, ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందో, ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ కేంద్రం పైన మన బ్రహ్మోస్ క్షిపణి వెళ్ళి దాడి చేసింది. మన వైమానిక దళాలు వెళ్ళి అటాక్ చేశాయి. మన డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ కార్యాలయం, సెంట్రల్ ఆఫీస్, ఆ జోన్, వాళ్ళ కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. అయితే అదే జైషే మహమ్మద్ భారత్ పైన పగ తీర్చుకునే ప్రయత్నంలో భాగంగానే గడిచిన 3 నెలలుగా ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ని తయారు చేశాయి. ఈ ఫరీదాబాద్ మాడ్యూల్ ద్వారా దేశవ్యాప్తంగా బ్లాస్టింగ్కి ప్లాన్ చేశాయి. ఈ బ్లాస్టింగ్లో భాగంగానే ఈ కారు ఈ HR26CE 7674 అనే ఈ కారుని కొనుగోలు చేశారు. ఈ కారుని ఎలా కొన్నారో ఒకసారి చైన్ వెనక్కి వెళ్ళి చూస్తే, మొట్టమొదట మహమ్మద్ సయ్యద్ అనే వ్యక్తి ఫరీదాబాద్లో ఈ కారును కొనుగోలు చేశాడు. మహమ్మద్ సయ్యద్ నుంచి, అంటే ఈ ఢిల్లీలో వాడిన ఈ కారు ఎక్కడిది అంటే హర్యానా రాష్ట్రంలోని బాద్కు సంబంధించిన కారే. ఫరీదాబాద్ నుంచే పేలుడు పదార్థాలతో వచ్చింది ఈ కారు ఢిల్లీకి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫరీదాబాద్లో మహమ్మద్ సల్మాన్ ఈ కారును కొనుగోలు చేసి, సల్మాన్ అదే ఫరీదాబాద్కు సంబంధించిన నదీం అనే వ్యక్తికి ఈ కారును అప్పచెప్పాడు. నిన్న సాయంకాలం నదీంని మొదట అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సల్మాన్ని అదుపులోకి తీసుకున్నారు. నదీంని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆ కారు తన దగ్గర లేదని తను వినియోగించుకున్న తర్వాత దాన్ని ఫరీదాబాద్లో ఉన్న రాయల్ కార్ డీలర్స్ అనే ఒక కంపెనీకి అమ్మేసి డబ్బులు చేసుకున్నాను. ఆ కార్తో నాకు సంబంధం లేదని నదీం చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ రాయల్ కార్ డీలర్స్ నుంచి మళ్ళీ ఆ కారు ఎవరు కొన్నారని ఆలోచిస్తే, పోలీసులు ఎంక్వైరీ చేస్తే చాలా స్పష్టంగా కశ్మీర్లోని పుల్వామాకు సంబంధించిన తారీఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్టుగా తేలింది. పుల్వామాలో తారీఖ్ ఎవరు అని ఆలోచిస్తే, ఈ ఉమర్ మహమ్మద్ ఎవడైతే ఉన్నాడో, ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ మహమ్మద్ ఎవడైతే ఉన్నాడో, ఈ ఉమర్ మహమ్మద్కి తారీఖ్ కూడా ఒక అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. తారీఖ్ కూడా ఈ ముఠాలోని సభ్యుడే. తారీఖ్ ఈ కారును కొనుగోలు చేసి మళ్ళీ ఉమర్ మహమ్మద్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఉమర్ మహమ్మద్ ఈ కారును కొంతకాలం వాడి ఆ తర్వాత ఈ పేలుడికి ఆ కారుని ఉపయోగించాడు. ఢిల్లీకి తీసుకొచ్చి నిన్న ఊహించని విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ విధ్వంసంలో ఇప్పటివరకు 9 మంది, మొత్తం 12 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. నిన్న గాయపడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ
26CE7674 అనే ఈ కారు నెంబర్ దొరక్కపోయినుంటే, ఈ బ్లాస్టింగ్లో ఒకవేళ ఆ కారు నెంబర్ ప్లేట్ బయటపడకపోయినుంటే, ఈ బ్లాస్టింగ్కి సంబంధించిన ఈ ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్లో చాలా స్పష్టంగా ఈ కారు అత్యంత కీలకమైన ఆధారంగా మారింది. ఈ కారు ద్వారానే, ఈ I-20 కారు ద్వారానే ఈ మిస్టరీని పోలీసులు కానీ భద్రతా బలగాలు కానీ ఛేదించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కారు ఎక్కడిది అని లింకు లాగినప్పుడే ఉమర్ పేరు కావచ్చు, అట్లాగే ఫరీదాబాద్ పేరు కావచ్చు, అట్లాగే ముజమిల్ షకీల్ పేరు కావచ్చు, ఇవన్నీ వెలుగులోకి వచ్చాయనుకోవచ్చు. ముజమిల్ షకీల్ కావచ్చు, ఉమర్ మహమ్మద్ కావచ్చు, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ వెనక్కి వెళ్ళి లాగితే వీళ్ళు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, పాకిస్తాన్ ISI ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులని, ఆ ఉగ్రవాద సంస్థతో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయని బయటపడింది. దీంతో ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అర్థమవుతుంది. మీరేమనుకుంటారు? ఈ బ్లాస్ట్కి సంబంధించిన మీ అనాలిసిస్ ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ ఖచ్చితంగా సరైన కామెంట్స్ ఉంటే, ఇన్ఫర్మేటివ్ కామెంట్స్ ఉంటే మీ కామెంట్స్ పైన మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. చూస్తూనే ఉండండి బ్లాస్ట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ.